హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాడ్ 5 అలాగే వన్ ప్లస్ నాడ్ CE5 రెండు ఫోన్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో వన్ ప్లస్ నాడ్ CE5కి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలాగే రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా దీని స్పెసిఫికేషన్స్ బట్టి ప్రైస్ రేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ డీటెయిల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలాగే స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 1430 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. దీంట్లో HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇది కూడా ఒక 10-bit ప్యానెల్. దీనికి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7R ప్రొడక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ లో MediaTek Dimensity 8350 అపెక్స్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. దీనికి 3.35 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్ లో గేమ్స్ ఆడుతుంటే వేడవ్వకూడదు అని చెప్పేసి దీంట్లో 7041 mm² క్రయో వెలాసిటీ గ్రాఫిన్ షీట్లను అయితే ఉపయోగించారు. దీంట్లో ఈ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. అలాగే LPDDR5X RAM UFS 3.1 కు సంబంధించినటువంటి స్టోరేజ్ ఆప్షన్ ఇచ్చారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT600 సెన్సార్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కు సపోర్ట్ చేస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే సోనీ LYT600 సెన్సార్ కాబట్టి కొంచెం డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీన్ని ఉపయోగించి 1080p 60 FPS లోనే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 7100 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో బైపాస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే ఇది ఆక్సిజన్ OS 15 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+6 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే 4 years OS అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్. అలాగే దీంట్లో మాత్రం స్టీరియో స్పీకర్స్ లేవు, సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంది. Wi-Fi 6 బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది. అలాగే ఇందులో 3.5 mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఇచ్చారు. దాన్ని అయితే తీసేయలేదు. అలాగే దీంట్లో ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. కానీ NFC మాత్రం ఇవ్వలేదు. దీంట్లో కూడా IP65 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. ఈ 65 రేటింగ్ కాకుండా IP68 ఇచ్చినా కూడా చాలా బాగుండేది. అలాగే దీంట్లో 10 5G బ్యాండ్స్ ఉంటాయి. ఇది కూడా USB 2.0 జనరేషన్ తోనే వస్తుంది. మరి ఈ బడ్జెట్ లో మనం ఈ ఫోన్ ని తీసుకోవచ్చా అంటే ఇది బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ 25,000కి వస్తుంది. దీనికి 2000 కార్డ్ ఆఫర్ ఉంటుంది. అంటే 23,000కి వస్తుంది. ఈ కార్డ్ ఆఫర్ ఉన్నా లేకున్నా కూడా ఇది మనం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక 1.5K AMOLED డిస్ప్లే ఇచ్చి అలాగే స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇది ఇవ్వలేదు కాబట్టి కొద్దిగా మీరు కార్డ్ ఆఫర్స్తో ఈ ఫోన్ని కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. అలా కాకుండా కూడా ఈ ఫోన్ని తీసుకోవచ్చు, బాగానే ఉంది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.